హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు మనము ఈ తులసి ప్లాంట్ వింటర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే విషయాలు మాట్లాడుకుందాము. అలాగే తులసి మొక్కకి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఎలా ఇస్తే ఇలా చక్కగా ఆకులు మంచిగా వస్తాయి. కొంతమందికి ఆకులు డల్గా అయిపోతాయి, పసుపు బారినట్టు అయిపోతాయి. కొంతమంది బాల్కనీలో పెంచుకుంటారు, వాళ్ళకి సరిగ్గా ఎదగట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. కొంతమందికి ఈ చలికాలంలో ఆకులు చిన్నగా అయిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది, అలాగే దీనికి ఏ రకమైన ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఇస్తే మంచిగా ఆకులు చక్కగా ఇలా పచ్చగా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు వీడియోని మొత్తం కంప్లీట్గా చూసినట్టయితే మీకున్న చాలా డౌట్స్, ఈ తులసి మొక్క గురించి ఉన్న చాలా వరకు డౌట్స్ నేను తీర్చడానికి ట్రై చేస్తాను. మీరు తప్పకుండా చూడండి మొత్తం వీడియోని. ఈ తులసి మొక్క గురించి నాకు చాలా మంది క్వశ్చన్ వేశారండి. అసలు సరిగా పెరగట్లేదు, మాకు ఎందుకు పెరగట్లేదు, మేము వాటర్ బాగానే ఇస్తున్నాము, ఎందుకు పెరగట్లేదు అని చాలామంది క్వశ్చన్ వేశారు. అలాగే తులసి చెట్టుకి నా అనుభవం ప్రకారం నేను ఇన్నేళ్లలో చూసిన దానికి దీనికి ఫస్ట్ అసలు ఎండ అనేది చాలా బాగా ఉండాలండి. మంచి ఎండ తగిలితే మనం వాటర్ ఇచ్చినట్టయితే అసలు దీనికి ఇంకేం అవసరం లేదు, అదే చక్కగా పెరుగుతుంది. ఎండ అనేది మాత్రం కంపల్సరీగా ఫుల్ సన్లైట్ ఉండాలి. ఒకవేళ మీరు బాల్కనీలో పెంచుకుంటుంటారు, అపార్ట్మెంట్లో బాల్కనీలో కొద్దిసేపే ఎండ వచ్చింది అనుకోండి, అక్కడ ఎక్కడ బాగా ఎండ వస్తుంది, కనీసం 3 నుంచి 4 గంటల దాకా అన్న ఎండ ఎక్కడ వస్తుందో చూసి ప్లాంట్ని పెట్టుకున్నట్టయితే మంచిగా పెరుగుతుంది. తర్వాత దీనికి ఎప్పటికప్పుడు వచ్చే ఈ సీడ్స్ ఏవైతే ఫామ్ అవుతూ ఉంటాయో వీటిని మనము కట్ చేసేసుకోవాలండి. వీటిలో సీడ్స్ని ఇలా పెరగనివ్వకూడదు, కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకోకపోతే అవి ప్లాంట్ దాని ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ సీడ్స్ని ఫామ్ చేయడానికే తీసుకొని మనం తులసి మొక్కని దళాల కోసము, ఆకుల కోసం పెంచుకుంటాం కదా, దీని ఎనర్జీ అంతా కూడా ఈ సీడ్స్ని తయారు చేయడానికి పెట్టేస్తుంది. అప్పుడు మొక్క ఎదగడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత ఏమనుకుంటుందంటే ఏ ప్లాంట్ అయినా సరే సీడ్స్ ఎక్కువగా ఫామ్ చేస్తుంటాయి. తులసిలో మనకు తెలుసు చాలా సీడ్స్ అనేవి బాగా వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటే మొక్క ఏమనుకుంటుందంటే చాలా సీడ్స్ ఇచ్చేసాను, ఓకే నా లైఫ్ సైకిల్ అయిపోయింది, ఇంకా నేను చాలా సీడ్స్ ఇచ్చేసానని అది మళ్ళీ నిద్రపోతుంది. అందుకని మనము ఈ సీడ్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదు. సీడ్స్ అనేవి ఎప్పటికప్పుడు తీసేసి మొక్కని చక్కగా ఇట్లా బుషీగా పెరిగేటట్టుగా చూసుకోవాలి. అదొక విషయం అండి. సన్లైట్ ఫుల్గా ఉండాలి, సీడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత వాటర్ విషయానికి వచ్చేసరికి వాటర్ కూడా నేను చాలామందిని చూశానండి, మొక్క బాగా ఎదగాలనేసి బాగా వాటర్ ఇచ్చేస్తారు. అసలు తులసి మొక్కకి ఎక్కువగా వాటర్ పోసేయకూడదు. అంటే మట్టి ఎప్పుడు ఇలా అది కోరుకుంటుంది, వాటర్ని మొక్క కోరుకుంటుంది. అంటే మట్టి తడి అంతా ఇట్లా తడి పొడిగా ఉండాలి, మట్టి బురదగా ఉండకూడదు, ఇలా తడి పొడిగా ఉండాలి. మట్టి ఆరిపోయిన తర్వాత అప్పుడు మనము మొక్కకి వాటర్ ఇవ్వాలి. అంతేగాని బాగా మొక్క ఎదగాలనేసి వాటర్ బాగా ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఆ వాటర్లో వల్ల అక్కడ వాటర్ ఎక్కువైపోతే తులసి చెట్టుకి దాంట్లో ఫంగస్ వచ్చేస్తుంది, ఆకులు అనేవి పండుబారిపోతాయి, రాలిపోతాయి, మొక్క చాలా డల్ అయిపోతుంది. వాటర్ మాత్రం చూసుకొని జాగ్రత్తగా మన మొక్క పెట్టేటప్పుడు మట్టి కూడా వెల్ డ్రైన్ సాయిల్ తీసుకోవాలి. అంటే దానిలో మట్టి, కంపోస్టు, ఇసుక సమాన పాలల్లో తీసుకొని మొక్క పెట్టుకుంటే అప్పుడు వాటర్ అక్కడ నిల్వ ఉండకుండా మనం పోసింది బయటకు వచ్చేస్తుంది. మట్టి వేసేసి మొక్క పెట్టేస్తే మట్టికి వేళ్ళు మంచిగా స్ప్రెడ్ అవ్వవు, దీనికి వేళ్ళు కూడా మంచిగా స్ప్రెడ్ అవుతాయండి తులసి చెట్టుకి. అందుకని మనము అలా వెల్ డ్రైన్ సాయిల్ చూసుకొని పెట్టుకున్నట్టయితే వాటర్ అనేది అక్కడ నిల్వ ఉండకుండా మనం ఇచ్చిన వెంటనే బయటకు వచ్చేసి మొక్క చక్కగా పెరుగుతుందండి. ఈ బాగా ఎండ ఒకటి చూసుకోండి, వాటర్ అనేది జాగ్రత్తగా ఇస్తే మంచిగా పెరుగుతుంది. ఇవన్నీ చేసినా కూడా మాకు పెరగట్లేదు అని అనుకుంటే కనుక
అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఒక రెండు ఫెర్టిలైజర్స్ చెప్తాను. అవి మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. చేస్తే అది కూడా మొక్క అనేది చక్కగా పెరుగుతుంది. ఆ తర్వాత చలికాలంలో ఆకులు చిన్నవైపోతూ ఉంటాయి. ఎందువల్ల అంటే మంచు దీని మీద పడడం వల్ల ఆకులు అనేవి చిన్న సైజులో అయిపోతూ ఉంటాయి. మీకు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఏదైనా ఫంగస్ లాగా మీకు దీనికి ఏమన్నా కనిపించింది అనుకోండి, కొద్దిగా నీమ్ ఆయిల్ 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ నీమ్ ఆయిల్ తీసుకొని మొక్కకి స్ప్రే చేసేసుకోండి. స్ప్రే చేసేసుకుంటే దానికి ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. లేదంటే పసుపు నీళ్ళు వాటర్లో కొంచెం 1 లీటర్ వాటర్లో కొద్దిగంత పసుపు కలిపేసి దాన్ని మొదల్లో పోయండి, మొక్కకి జల్లండి. చల్లితే దానికి ఉన్న ఫంగస్ అంతా కూడా పోతుంది. దీనికి మనము ఒక 15 రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. ఇది ఆవు పేడ, నేనే ఆవు పేడను తీసుకొచ్చి తయారు చేసిన పిడకలు. వీటిని వాటర్లో ఈ విధంగా నానపెట్టేసి వాటర్ని డైల్యూట్ చేసన్న మొక్కలకి ఇవ్వచ్చు. లేదా ఈ పిడకలని కొంచెం ఇలా మనం మొదళ్ళలో కొద్దిగా వేసేసినట్టయితే అది మనం వాటర్ పోసినప్పుడు కొద్దిగా దాని సారం అనేది మొక్కకు అందుతూ ఉంటుంది. అలాగైనా సరే మనము మొక్కకి ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇది ఇచ్చేస్తే సరిపోతుందండి. వేసేసుకోవచ్చు. లేదా వాటర్ నానపెట్టేసుకొని మనం కొద్దిగా డైల్యూట్ చేసుకొని కొంచెం మొక్కలకి ఇట్లా ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చుకున్నా కూడా మొక్క చక్కగా పెరుగుతుంది. ఇంకా ఆకులు కనుక మీకు పసుపుగా కొంతమందికి ఆవు పిడకలు అవైలబుల్గా ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉన్నట్టయితే ఈ ఆకులు కనుక మీకు పచ్చగా అయిపోయినట్టుగా ఉంటే అప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ని 1 లీటర్ వాటర్లో, ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేట్. ఇది మొక్క ఆకులు పచ్చగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందండి మనకి. దీన్ని 1 లీటర్ వాటర్లో ఎప్సమ్ సాల్ట్ని వేసేసి, ఇది వాటర్లో త్వరగా కలిసిపోతుంది. కలిపేసుకొని మొక్కకంతా స్ప్రే చేసేసుకున్నట్టయితే మొక్క అనేది మళ్ళీ పచ్చగా అవుతుంది. మీ దగ్గర ఒకవేళ ఆవు పీడకలు అవైలబుల్గా లేకపోతే అప్పుడు ఇది కాఫీ పౌడర్ అండి. ఈ కాఫీ పౌడర్ని మనము కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీ మొక్క సైజుని బట్టి, మీది పెద్ద మొక్క అయితే 1 స్పూన్ దాకా వేసేయండి. చిన్న మొక్కలు అయితే 1/2 స్పూన్ దాకా వేసుకోండి. అలా మన మొక్క సైజుని బట్టి తీసుకోవాలి. ఇది కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఎప్సమ్ సాల్ట్, ఈ 2 కూడా వాటర్లో వేసుకొని మంచి టానిక్ లాగా తయారైపోయిందండి మన తులసి మొక్కకి. ఇది ఇచ్చేసేస్తే మొక్క చక్కగా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి. అలాగే మనము తులసి మొక్కకి కంటైనర్లు ఎలా అయినా వస్తాయండి. ఇది చూడండి, నేను చిన్న బాటిల్లో కూడా పెంచుతున్నాను, చక్కగా పెరుగుతుంది. దీంట్లో కూడా సేమ్ అదే మన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ చూసి ఇవ్వాలి. అలా అని వాటర్ చూసుకొని ఇవ్వాలని ఆ మట్టిని ఎండిపోనివ్వకూడదు. ఎండిపోతే ఆకులు అప్పుడు మళ్ళీ సమస్య అవుతుందండి. ఆకులన్నీ ఎండిపోయినట్టుగా ఉండి వాటికి జీవం ఉండదు. కాబట్టి వాటర్ని చాలా చూసుకొని ఇలా ఒక ఫింగర్ని ఇలా పెట్టి చూసుకోవాలి మట్టిలో. ఇలా పెట్టి చూసుకుంటే మనకి తడి తగలట్లేదు అనుకున్నప్పుడు వాటర్ ఇచ్చేసేయాలి. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి వాటర్ దానికి ఎప్పుడు అవసరం అన్నది. అలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే తులసి మొక్క చలికాలంలో కూడా చక్కగా పెరుగుతుంది. బాల్కనీలో పెంచుకునే వాళ్ళు మంచిగా ఎండ ఒక 2-3 గంటలన్నా సరే మీకు ఎక్కడ ఎండ వస్తుందో చూసుకొని ఇవ్వండి. అక్కడ పెట్టండి మొక్కని. ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్, కాఫీ పౌడరు, మీ దగ్గర ఆవు పిడకలు ఉంటే ఆవు పిడకలు, ఇలాంటివే చాలండి. ఇవి ఇస్తే చాలు, మొక్క చక్కగా పెరుగుతుంది. ఇలాంటి సీడ్స్ వచ్చినప్పుడు మాత్రం వాటిని తీసేయండి. తీసేస్తే మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు కూడా ఈ తులసి మొక్కను చక్కగా పెంచుకోండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.